నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 34వ శ్లోకము. యతిరువాచ మూంచ జ్ఞానం ప్రజారూపం బలిష్టా కర్మణో గతి వివేకంతు సమాసాద్య త్యజ సంసారవాసనాం. యతీంద్రుడి ఇట్లు పలికెను: బ్రాహ్మణోత్తమ, సంతానం పట్ల గల ఈ వ్యామోహమును నీవు త్యజించుము. కర్మగతి మిగుల ప్రబలమైనది. నాయన, నీవు వివేకమును ఆశ్రయించి సంసార వాసనలను విడిచిపెట్టుము. 35వ శ్లోకము. శృణు విప్రమయాతేద్య ప్రారబ్ధం తు విలోకితం సప్తజన్మా వదితవ పుత్రో నైవచ నైవచ. భూసురోత్తమ, వినుము. నేను ఇప్పుడే నీ ప్రారబ్ధమును గమనించి తిని నీకు 7 జన్మల వరకు ఏ విధమైనటువంటి సంతానము గాని కలుగదు కాక కలుగదు. 36వ శ్లోకము. సంతతే సగరో దుఃఖం అవాపాంగ పురాతదా రేముంచాద్య కుటుంబాసం సంన్యాసే సర్వథా సుఖం. పూర్వకాలమునందు సగరుడు, అంగుడు అను రాజులు తమ సంతతి కారణముగా మిగుల దుఃఖమును అనుభవించరి. విప్రుడా, ఇప్పుడు నీవు కుటుంబం యొక్క ఆశను వదులుకొనుము. సన్యాసమే అన్ని విధముల హాయిని వనగూర్చును. బ్రాహ్మణ ఉవాచ. 37వ శ్లోకము. వివేకేన భవేత్ కిం మే పుత్రం దేహి బలాదపి నో చేత్యజామ్యహం ప్రాణాన్ త్వద్రగ్రే శోకమూర్ఛితః. బ్రాహ్మణుడు చెప్పెను: మహాత్మా, మీ జ్ఞానబోధచే నాకేమి ప్రయోజనము? బలవంతముగా ఆయనను నాకు ఒక పుత్రుని ప్రసాదింపము. లేని ఎడల నేను మీ ఎదుటనే దుఃఖముచే మూర్ఛితుడనై అసువులను బాసెదను. ధన్యవాదములు.